భరద్వాజ గారు నిన్న అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే. సైమా అవార్డుల ఆ, సైమా అవార్డుల కోసం పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఆయన. ఉమ్, మాట్లాడుతూ అంటే దాన్ని అప్రిషియేట్ చేశాడు. సైమా వాళ్ళు ప్రత్యేకంగా ఈ జాతీయ పురస్కారాలు సాధించిన వాళ్ళని ఉమ్, అంటే 7 అవార్డులు వచ్చినాయి మనకి. అవును. 7 అవార్డులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఉమ్, నిజానికి ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఉమ్, అంటే పరిశ్రమకు సంబంధించిన చాలా వేదికలు ఉన్నాయి. ఆ వేదికలు సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే విడివిడిగా ట్రేడ్స్ ప్రతి ట్రేడ్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఉమ్, కానీ అసలు ఎవరికి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది ఇబ్బందికరంగా మారింది. కనీసం ఉమ్, సైమా వాళ్ళైనా గుర్తించి ఉమ్. దీని మీద ఒక ఈవెంట్ చేస్తున్నందుకు నాకు ఆనందం కలుగుతోంది అన్నాడు ఆయన. అంతవరకు ఓకే. బట్ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే. ఇండస్ట్రీలో చాలా రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలు అంటే ఉద్దేశం అదే, నర్మగర్భంగా మాట్లాడారు ఆయన అని ఉద్దేశం అదే. చెప్పేసి. నిజానికి ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఉమ్, సెలబ్రేట్ చేసుకోకపోవడానికి కారణం ఉమ్, ఎవరి కుంపటి వాళ్ళది కావటమే కారణం. ఉమ్, అంటే వాళ్ళకు వస్తే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఎవరి సెలబ్రేషన్ వాళ్ళే చేసుకోవాలి ఉమ్, అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన. టోటల్గా ఇప్పుడు అంటే దీనిలో ఇంకొక ఆవేదన కూడా మిక్స్ అయి ఉండొచ్చు ఉమ్, అనేది. పుష్పకి అల్లు అర్జున్కి మొదటిసారిగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఉమ్, ఇది ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో అల్లు అర్జున్కి మాత్రమే వచ్చింది అది. ఉమ్, అంతకుముందు ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ. ఉమ్, కాబట్టి అది నిజంగానే సెలబ్రేటివ్ ఈవెంట్. ఉమ్, దాన్ని కూడా పెద్ద ఇండస్ట్రీగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఓకే. నిజానికి అది చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఉమ్, కాబట్టి ఎందుకు జరగట్లేదు ఇలాంటివి ఉమ్, అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్ జరిగినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వటానికి ఇండస్ట్రీ నుంచి ఎందుకు ముందుకు రావడం లేదు అనేది ఉమ్, ఆయన స్ట్రైట్గా అందరినీ ప్రశ్నించినట్టే, ఉమ్. ఒక్కళ్ళని టార్గెట్ చేసినట్టుగా అనుకోనక్కర్లేదు. అసలు ఎవరు చేయాలి, ఎవరు చేసుకోవాలి? ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలో భాగమే కదా వాళ్ళందరూ కూడా. ఇండస్ట్రీలో భాగమే. ఉమ్, ఇదొక ప్రోగ్రామ్. ఆయన వేదిక మీద మాట్లాడాడు. దీని మీద నిజానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి విభాగాలు ఇప్పుడు ఛాంబరు, ఉమ్, దాంతోపాటు ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అనేక అసోసియేషన్స్ ఉన్నాయి. ఉమ్, మా అసోసియేషన్తో సహా ఉమ్, వీళ్ళందరూ కూడా కూర్చుని ఇలా మాట్లాడాడు ఆయన. ఉమ్, దీని మీద ఫర్దర్గా మనం ఏం చేయాలి, ఇప్పుడే మొదలు పెట్టచ్చు. ఉమ్, ఈ సంవత్సరం వచ్చినటువంటి 7 పురస్కారాలకు సంబంధించి ఏ ట్రేడ్స్లో ఎవరెవరికి వచ్చిందో వాళ్ళని తీసుకెళ్ళి అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పుడు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది బేబీ సినిమాకి. అవును. డైరెక్టర్స్ అసోసియేషన్ చొరవ తీసుకుని ఒక కార్యక్రమం నిర్వహించవచ్చు కదా కనీసం ఛాంబర్లో. ఆ సినిమాకి వచ్చింది కదా. సినిమాకి వచ్చినప్పుడు అనిల్ రావిపూడి ఉన్నారు. అనిల్ రావిపూడికి రావటం వేరే. అది జనరల్గా సినిమాకి ప్రాంతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలో వచ్చింది దానికి. ఉమ్, దానికి కూడా చిన్న సెలబ్రేషన్ వాళ్ళు ఇంటర్నల్గా చేసుకున్నారు. కానీ ఇండస్ట్రీ పిలిచి అసలు అందరినీ పిలిచి ఒకసారి అసలు ఇప్పుడు ఛాంబర్లో ఒక అభినందన కార్యక్రమం పెట్టాలి కదా. క్వశ్చన్ మార్క్. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ అంటే ఎవరు? ఇండస్ట్రీ అంటే కేవలం నిర్మాతలు ఇలా కాదు కదా, విడివిడిగా ప్రతి ఒక్కళ్ళకి బాడీ ఉంది కదా. ఓకే. ఆ బాడీస్ అన్నీ కలిసి అక్కడ ఛాంబర్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది కదా. ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఏదైతే కానీ ఆవేదన అయితే ఉంది అందరిలో. సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడటం మాత్రమే కాదు చేయవలసింది. ఉమ్, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వీళ్ళని పిలిచి సెలబ్రేట్ చేయటం అనేది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఉమ్, నిజానికి ఈ ఎంకరేజ్మెంట్ కోసమే కదా ఆ మధ్య ఛాంబర్ నుంచి అవార్డులు ఇస్తామని చెప్పారు. అవును. ఛాంబర్ నుంచి అవార్డులు ఇచ్చి పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పిన వాళ్ళు అవార్డులు గెలుచుకొచ్చిన వాళ్ళకి, జాతీయ పురస్కారాలు గెలుచుకొచ్చిన వాళ్ళని అభినందించకపోవటం ఇబ్బందికరమైన పరిణామమే కదా. ఉమ్, అందుకని కొంచెం బలంగా మాట్లాడాడు ఆయన. ఉమ్, అయితే ఆ వేదిక మీద నుంచి మాట్లాడటం అనేది కరెక్టే. ఆయన ఎంచుకున్నటువంటి వేదిక కరెక్ట్. ఉమ్, ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా ఆ ఈవెంటే చేస్తున్నారు. అవును. అందుకని ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కాబట్టి ఇది నిజానికి ఇండస్ట్రీ చేయాల్సిన ప్రోగ్రాము వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు ఉమ్. అని చెప్పి ఒక చొరకేసాడు గట్టిగా. ఎవరు కుంపటి వాళ్ళదే అన్నారు. కుంపట్లు అంటే కాంపౌండ్లా? కాంపౌండ్లోనే ఇంకా అంటే ఇప్పుడు కాంపౌండ్లు ఎన్ని కాంపౌండ్లు ఉన్నాయి అసలు? ఇప్పుడు నిర్మాతల మండలిలోనే 2 కుంపట్లు ఉన్నాయి కదా, మనం చూస్తూనే ఉన్నాం. అవును, అవును. గిల్ట్ అని ఒకటి పెట్టారు కదా, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పి. ఉమ్,
ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్ల నిర్ణయాల మీద నిర్మాతల మండలిలో మళ్ళీ భిన్న అభిప్రాయాలు వస్తాయి. ఆ మధ్య నిర్మాతల సమ్మప్పుడు ఈ 2 గ్రూపుల మధ్య వివాదాలు చూసాం మనం. అవును. కాబట్టి అసలు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అని ఎందుకు పెట్టాలి అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది వాళ్ళ వైపు నుంచి. ఇలా ప్రతి చోట కూడా ఎవరికి వారు ఒక శిబిరంగా అయిపోయారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మె వ్యవహారం ఉంది. ఈ సమ్మె వ్యవహారం మీద కూడా ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప బయటకు వచ్చి ఎవరూ బయట మాట్లాడకూడదు. అది స్ట్రైట్గా ఏ నిర్ణయం అయినా ఛాంబర్ చేస్తుంది, లేకపోతే వాళ్ళు నియమించిన కమిటీ చేస్తుందని చెప్పాలి. అవును. అది లేదు. అది లేకుండా ఎవరి మనాన్ని వాళ్ళు స్పందించేసి మాట్లాడేస్తున్నారు. ఇవన్నీ ఈ ధోరణులన్నింటినీ కలిపి ఎవరి కుంపటి వారిదే అనేసాడు ఆయన. ఇలా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ఎవరి మనాన్ని వాళ్ళు వెళ్ళిపోతే అలా. నిజానికి ఇలాంటి అభిప్రాయం గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ గారు కూడా మాట్లాడాడు. అంటే ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాన్ని కలవటానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్న రోజుల్లో ఆ గవర్నమెంట్ని కలవటం కోసం ప్రత్యేకంగా కొంతమంది కలిసి వెళ్ళారు. అప్పుడు బాలకృష్ణ గారిని పిలవలేదు. చిరంజీవి గారి ఇంట్లో జరిగింది మీటింగ్. ఛాంబర్లో జరగాల్సిన మీటింగ్ అక్కడ జరిగింది. ఓకే ఓకే. దాని మీద ఆయన రియాక్ట్ అవుతూ దాదాపు ఇలాంటి అభిప్రాయమే చెప్పాడు. చెబుతూ ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమం వదిలేస్తున్నారు. ఎవరి అవసరాల కోసం వాళ్ళ వరకు వాళ్ళు కలిసి, అంటే ఆ టైంలో రిలీజ్ సినిమాలు వాళ్ళందరూ కలిసి కూర్చుని ఇండస్ట్రీ ఇష్యూగా మాట్లాడేదాన్ని. మేమందరం ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చారు. ఇది పద్ధతి కాదు అని చెప్పి అన్నాడు ఆయన. దాదాపు అలాంటి కంటెంటే, అలాంటి ధోరణే నిన్న అల్లు అరవింద్ గారు ఈ ప్రెస్ మీట్లో కూడా వ్యక్తం చేశాడు. దీన్ని ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏదైనా కావచ్చు, మా అసోసియేషన్ కావచ్చు, లేకపోతే నిర్మాతల మండలి కావచ్చు, మరొకటి కావచ్చు, డైరెక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, రైటర్స్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి.